కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్యామిలీ మొత్తం కలిసి చచ్చిపోవాలనుకున్నాం. ఆ మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఆశ్చర్యమైన రీతిలో ఆయన కాపాడాడు. హృదయంలో ఏర్పడిన ఆ విశ్వాసం ఈరోజు ఎన్ని పరిస్థితులు ఎదురైనా అదే 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 అన్ని బంధకాల నుంచి విడిపించి సేవకు పిలిచిన తర్వాత మళ్ళా పరీక్ష స్టార్ట్ అయింది. సేవకు పిలిచిన తర్వాత మళ్ళా విశ్వాసానికి పరీక్ష. ఈ ఒక్క మాట వినండి, విశ్వాసానికి తరచుగా పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీవు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసానికి ఒక్కసారే పరీక్ష వచ్చి ఆగిపోదు. నీ విశ్వాసానికి మళ్ళా పరీక్ష ఎదురవుతానే ఉంటుంది. పరీక్ష ఎదురైన ప్రతి ఘట్టంలోనూ నువ్వు తట్టుకొని ముఖ్యంగా భద్రంగా కాపాడుకోవాల్సింది నీ విశ్వాసాన్ని. ఎంత డౌట్ వస్తుందంటే ఒక్కోసారి అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానం కూడా తెప్పిస్తాడు సైతాన్. నిజంగా నేను ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ నిజంగా దేవుడు ఉన్నాడా, వింటున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, నా ప్రార్థన వినబడుతుందా, నిజంగా దేవునికి కనికరం అనేది ఉందా అన్నంత అనుమానం వచ్చేటటువంటి పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. నీ ఎదుగుదలను బట్టి నువ్వు కొద్ది విశ్వాసంలో ఉన్నావనుకో, దానికి తగ్గ పరీక్ష వస్తుంది. కొంచెం పరిణతి చెందావనుకో విశ్వాసంలో, దానికి తగ్గ పరీక్ష వస్తుంది. ఇంకా అభివృద్ధి చెందావనుకో విశ్వాసంలో, నీ విశ్వాస స్థాయిని బట్టి నీకు పరీక్ష వస్తూ ఉంటుంది. విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ పరీక్ష కూడా విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీరందరూ, ఏబుకు వచ్చిన పరీక్ష మీకు రాదు. మళ్ళా చెప్తున్నా, ఏబుకు వచ్చినంత పరీక్ష మీకు రాదు. ఏబుకు వచ్చినంత పరీక్ష నీకు రావాలంటే నీవు ఏబంతటి ఎదుగుదలకి రావాలి. ఏబంతటి ఎదుగుదలలోకి, ఆయన విశ్వాస పరిధిలోకి నీ విశ్వాసం వచ్చిన నాడు ఒకవేళ ఆ పరీక్ష నీకు అనుమతిస్తాడేమో, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను నీకంత పరిస్థితి లేదు. నీకున్న కొద్ది ఆత్మీయ అనుభవాన్ని బట్టి, కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి, దానికి సంబంధించిన స్థాయిలో కొన్ని పరీక్షలు వస్తుంటేనే బిత్తరపోయి సనుగుడు గొనుగుడు అనేది చేస్తున్నాం. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమొస్తాయని చెప్తున్నాను? విశ్వాసానికి పరీక్షలు వచనంలో చూపించా కదా, రైట్. ఇప్పుడు పౌలుకు వచ్చినన్ని శోధనలు నీకు రావు. ఎందుకంటే ఆయన విశ్వాస పరిధి వేరు, నీ విశ్వాస పరిధి వేరు. తనకున్న విశ్వాసాన్ని బట్టి ఎంత పరీక్షింపబడ్డాడో పౌలు. మీరు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఆయన ఎదుర్కొన్నటువంటి విశ్వాస పరీక్షలో మనకు ఆశ్చర్యాన్ని గొల్పిస్తాయి. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి 2 కొరింథీ 11:24 నుంచి త్వరగా చదవండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి. చూడండి, యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు. పట్టుకొని బంధించి ఒకసారి కాదు 5 సార్లు తను ప్రార్థించే యేసయ్య చూస్తూ ఉండగానే పౌలుని 5 సార్లు కొట్టారు. మనం దెబ్బ తినగలమా? ఒక్క మాట పడగలమా? ఎవడైనా నోరు జారి 4 మాటలని మనల్ని అవమానపరిస్తే వెంటనే వెళ్ళి మోకాళ్ళేసి, యేసయ్యా నువ్వు చూస్తున్నావా, నువ్వు వింటున్నావా, నేను ఉన్నవాడును అనువాడును అని అన్నావే, ఉన్నవాడని అన్నావుగా, ఎక్కడయ్యా వాడు అంత లేసి మాట్లాడుతుంటే ఎందుకయ్యా నువ్వు ఊరుకున్నావు అని 24 సనుగుళ్ళు మన దేవుని ముందు. అవునా కాదా? అలాంటిది పట్టుకొని తీసుకెళ్ళి దేవుని నామం నిమిత్తం కొడతంటే ఒక్క మాట అనలా యేసయ్యని, సంతోషంగా ఒళ్ళప్పచెప్పేశాడు. ఒకవేళ ఆ దెబ్బలన్నీ కొట్టేటప్పుడు వాళ్ళు అడిగి ఉండొచ్చు, సౌలా పిలువు నీ దేవుణ్ణి, నువ్వు ప్రకటిస్తున్నావే యేసు నజరేయుడగు యేసో పిలువు, వచ్చి కాపాడుతాడు నిన్ను.
సిలువ మీద మేము వేస్తే తనను తానే కాపాడుకోలేనివాడు నిన్ను కాపాడుతాడా? అలాంటి వాడినా నువ్వు నమ్ముతున్నావు, అలాంటి వాడిగా నువ్వు మొక్కుతున్నావు, ఆరాధిస్తున్నావు. బుద్ధిహీనుడా పిలో అంటే చిరునవ్వు నవ్వి దెబ్బలు తిన్నాడు. ఒక్క మాట యేసయ్యని అనలేదు. యేసా నన్ను కాపాడు రా అనలేదు. అంటే పౌలుకు అర్థమైంది, నా ఓర్పుని, నా విశ్వాసాన్ని, అందులో స్థిరత్వాన్ని నా యేసయ్య పరీక్షిస్తున్నాడు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు మనం నిలిచుంటే మనం చివరి వరకు కాపాడుకోవాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఒకవేళ యేసయ్య రాకముందే మనం చచ్చిపోయే అవకాశం ఉంటే మనం చచ్చిపోయేంత వరకు కాపాడుకోవాల్సింది కూడా ఇదే. ఎదురవుతాయి. యేసయ్యను నమ్ముకోగానే పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. హలో, బాగా వినండి. యేసయ్యను నమ్ముకోగానే ఇక పల్లకిలో ఎక్కించి ఊరేగించరు. ఆయన చేతుల్లోకి నీ జీవితం వెళ్ళిపోయిన తర్వాత నిన్ను బాగా శోధించేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ముందు వాటి నుంచి విడిపించి ముందు నీకు నెమ్మదిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. నెమ్మదిచ్చి నీ మనసు కుదుటపడ్డ తర్వాత ఇక నీ ఎదుగుదలను బట్టి ఒక్కొక్కటి అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి రాణిస్తూ ఉంటాడు. అది కూడా నువ్వు తట్టుకోగలిగినంతే, మళ్ళీ ఎక్కువ రానీయడు. తెలుసు, ఎక్కువ రానిస్తే నువ్వు కాలి బూడిదైపోతావని. అందుకే ఏ స్థాయికి నువ్వు తట్టుకుంటావో ఆ స్థాయి పరీక్షలు నీకు రప్పిస్తాడు. ఎంతమంది చెప్పగలరు, నిజమేనన్నా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటానే ఉన్నానన్నా? చేతులు ఎత్తండి. చూడండి, చేతులు ఎత్తని వారు ఒకరైనా లేరు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, వాస్తవమే. అందరూ రక్షణ పొందిన వాళ్ళే, చాలా వరకు అందరూ విశ్వాస జీవితంలో ఉన్నవాళ్లే. కానీ అందరూ చేతులు ఎత్తారు. మీరు ఎంతమంది శోధించబడుతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. ఎందుకు అంటే నేను చెప్పనా, విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఎదురైద్ది. మీలో విశ్వాసం అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను విశ్వాసిని, క్రీస్తునందు నాకు విశ్వాసం ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తా, సరిగా ఎత్తాలి. సగం సగం అంటే సగం విశ్వాసం. రైట్. మీ అందరిలో విశ్వాసం ఉందా? మీ అందరికీ యేసయ్య పట్ల విశ్వాసం ఉందా? రైట్. విశ్వాసం అనేది ఎంతమందిలో ఉందో అంతమంది పరీక్షింపబడతారు. ఈ విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం లేనివాడికి పరీక్షలు లేవు. విశ్వాసం ఉన్నోడికే పరీక్షలు. ఈ పరీక్షల వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. అనవసరంగా ఆ పరీక్ష కూడా రాదు మనకి. ఈ పరీక్ష వల్ల మనకి 2 లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, విశ్వాసం అగ్ని పరీక్షలో నిలబడినప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత లభిస్తుంది దేవుని దగ్గర. ఎందుకంటే సాతాను దేవునితో అన్నాడు ఏబు గురించి, ఏబుకును అతని కలిగిన దాని అంతటికి నీవు ఆశీర్వాదం ఉంచావు, కాపుదల పెట్టావు, సమృద్ధిగా దీవించావు. పశువులనిచ్చావు, ఒంటెలనిచ్చావు, పొలాలనిచ్చావు, స్థలాలనిచ్చావు, 10 మంది పిల్లల్నిచ్చావు, దాసదాసి జనాంగాన్ని ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, మందల గొర్రెల పొట్టేళ్లనిచ్చావు, సమృద్ధినిచ్చావు. గనుక నువ్వు ఇచ్చిన సమృద్ధిని బట్టి నిన్ను స్తుతించకుండా ఎందుకుంటాడు? అన్నీ ఇచ్చి చూడటం కాదు, ఇచ్చినవన్నీ తీసేసి కదా చూడాల్సిందే. బాడీలో ఆరోగ్యం బాగుంది, సమృద్ధి ఉంది, మంచి భార్య, 10 మంది సంతానం, అంతా బాగుంది. ఎవరైనా దేవునికి స్తోత్రం అనే అంటారు. అవన్నీ తీసి ఎదురు దెబ్బలు తగిలేటట్టు చేసి అప్పుడు చెప్పు. ఆ ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికే స్తోత్రం అని అతను అంటే అప్పుడు ఒప్పుకుంటాను నేను. అన్నాడా లేదా వాడు? మీరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు భక్తుల్లో నాణ్యత వెలికి తీయాలంటే సాతాను ముందు ఉంచిన సవాల్లో మరి తన భక్తుడు శ్రేష్ఠుడని నిరూపించాలంటే తప్పనిసరిగా ఆయన విశ్వాసానికి అగ్ని పరీక్ష రావాలిగా. సో ఏబుకు ఆ పరీక్షలు వచ్చేదానికి ఇదొక కారణమైంది. మొట్టమొదట చెప్పాను,
అలాగ పరీక్షింపబడిన తరువాత ఏబు రెండంతలుగా దీవించబడ్డా లేదా? చెప్పండి. దీవించబట్టమేనా? బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే అయింది. బా, దాదాపు 40 అధ్యాయాల పైచిలుక పుస్తకం ఒకటి ఏబు కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అంతేనా? అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలుగా ఏబు చరిత్ర వినని క్రైస్తవుడు ఉన్నాడా? ఎరుగని యూదుడు ఉన్నాడా? చిరస్థాయిగా నిలిచిపోయే మెప్పు, మహిమ, ఘనత, రెండంతల దీవెన ఏబుకు దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా ఎప్పుడు అనుగ్రహించాడు? విశ్వాస పరీక్షలో పాస్ అయినాకనా, ఫెయిల్ అయినాకనా? పాస్ అయినాక. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎందుకు ఎదురైద్ది? మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు రేపు దేవుడు మనకు అవి ఇవ్వడానికి మన ఓర్పును చూపించి, నేను ఇన్ని రకాలుగా పరీక్షించిన, ఇదిగో నా బిడ్డ అన్నీ ఓర్చుకుంది, కానీ ఒక్క మాటైనా నా మీద తిరుగుబాటు చేయలేదు, ఒక్క మాటైనా నన్ను తిరస్కరించి విడిచి వెళ్ళలేదో. నేను అన్ని ఇచ్చిన నాడు అలానే ఉన్నారు, అన్ని తీసేసిన నాడు కూడా నా యేసయ్య నాకు చాలు అనే మాటే అన్నారు తప్ప ఇచ్చిన దాన్ని బట్టి నన్ను మయంపరచడం కానీ, తీసిన దాన్ని బట్టి దూషించడం కానీ చేయలేదు అని మన ఓర్పును చూపించి మనల్ని మహిమపరచడానికే దేవుడు మన విశ్వాసానికి పరీక్ష రప్పిస్తాడు. ఇది మొదటి సంగతి. ఇక రెండవది, ఏం పరీక్ష, ఏం అవన్నీ ఎందుకన్నా? అదేదో సరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోను కదా. ఈ ఒక్క మాట కూడా వినండి, మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అన్నాన్ని ప్రతి మెతుకుని మనం ఉడికిందా లేదా టెస్ట్ చేస్తామా అన్న? ఏదో ఒక మెతుకు చూసి ఉడికిందా లేదో చూసి వదిలేస్తాం కదా. మరి ఇప్పుడు యేసయ్య ఏదో ఒకసారి టెస్ట్ చేసి ఓసారి పరీక్షించి ఆ పర్లేలే అని వదిలేస్తే పోను కదా. నువ్వేమో అడుగడుగునా ఎదురవుతుంటాయి, అడుగడుగునా పరీక్షలు ఉంటాయి, తట్టుకొని నిలబడాలి అంటావు. ఎందుకన్నా అని ఓ డౌటు. దానికి సమాధానం ఏంటంటే, ఓర్పును పుట్టించి నిన్ను ఘనపరచాలి, మెప్పు నీకు తీసుకురావాలని మాత్రమే కాదు, ఇంకొక రహస్యం ఉంది. ఏంటంటే, తరచుగా నీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలు, తద్వారా నీ కలిగే శ్రమలు నీకు తెలియకుండానే నీకు భద్రతా వలయంగా ఉంటాయి. ఇది అర్థమైతే ధన్యులే మీరు. విశ్వాస పరీక్ష కొరకు అనుమతించబడేటువంటి శ్రమలు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతుంటాయి, పాడుగాకుండా. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైంది? ఏయి కాపాడేది? ఏడ్చినట్టే ఉంది. శ్రమల్లోంచి కాపాడవయ్యా నేను దేవుడికి ప్రార్థన చేస్తుంటే శ్రమలే నిన్ను కాపాడతాయని నువ్వు చెబుతున్నావు. ఏందన్నా అనుకోకండి, నేను చెప్పింది నిజమే. శ్రమలే నిన్ను కాపాడుతాయి. నీవు గర్విష్టివి కాకుండా, నీ హృదయము క్రొవ్వు పట్టకుండా, అర్థమైందా? నిర్విచార సుఖస్థితి అనే దానిలో పడిపోయి వెర్రవీగి నీవు గర్విష్టివై పాపములో పతనం కాకుండా తరచుగా అనుమతించబడేటువంటి అగ్ని వంటి శ్రమలే నీకు భద్రతా వలయాలై నిన్ను కాపాడుతాయి.